నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. పగడాల సహస్ర రెడ్డిని ఘనంగా సన్మానించిన సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్, ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్. ఈ నెలలో ముంబైలో జరిగిన వరల్డ్ రెన్షూ ఖాన్ కరాటే ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్ కరాటే పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక గ్రామానికి చెందిన పగడాల మధుసూదన్ రెడ్డి, శ్రీవాణి దంపతుల కూతురు సహస్ర రెడ్డి సిల్వర్ మెడల్ సాధించి ద్వితీయ స్థానంలో నిలిచినందున 14వ వార్డు మెంబర్ కొమరం సావిత్రి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సారపాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ మరియు ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్లు హాజరైనారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాలలో రాణిస్తున్న అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా సీఎం కప్ క్రీడలు కూడా ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాలలో నిర్వహిస్తూ ప్రతిభ ఆధారంగా గుర్తించి తగిన ప్రోత్సాహం అందించడం జరుగుతుందని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్య కారణంగా సారపాక ప్రాంత క్రీడాకారులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. తమ పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం తరఫున అందించాల్సిన సంక్షేమ పథకాలతో పాటు ప్రతి విభాగంలో తమ తోడ్పాటు ఉంటుందని అన్నారు. రాబోయే కాలంలో సారపాక ప్రాంతంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయించి ప్రతి ఒక్కరికీ ఉన్నత శిఖరాలకు చేరే విధంగా ప్రోత్సహించునున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న పాలకవర్గం ప్రజలకు, క్రీడాకారులకు దూరంగా ఉండి వ్యక్తిగత స్వార్థంగా ఎదుగుదలను చూసుకున్నారే తప్ప సారపాక ప్రజల కోసం కాని, వివిధ రంగాల వర్గాలకు చేసింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సారపాక ప్రాంతం దినదిన అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరి పాత్ర ఉండే విధంగా ప్రయత్నిస్తున్నానని అన్నారు. తక్కువ సమయంలోనే అన్ని వర్గాలలోకి, అన్ని రంగాలలోకి తమ పాలకవర్గం సమన్వయంతో దూసుకు వెళ్తుందని అన్నారు. పగడాల సహస్ర రెడ్డి సారపాక ప్రాంత ప్రజానికానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నందుకు అభినందించారు. ఉప సర్పంచ్ కన్నదారి రమేష్ మాట్లాడుతూ చిన్న వయసులోనే తన ప్రతిభను కనబరుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. వారి కోసం నా వంతుగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మరియు తన పాలకవర్గ సభ్యులతో కూడా కలిసి ప్రోత్సాహ బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం పగడాల సహస్ర రెడ్డి తల్లిదండ్రులైన పగడాల మధుసూదన్ రెడ్డి, శ్రీవాణి, నాయనమ్మ దేవేంద్రమ్మ మరియు కరాటి మాస్టర్ కిరణ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సారపాక పట్టణ ప్రముఖులు శేసిరెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలి శ్రీహరి, 15వ వార్డు నెంబర్ కళ్యాణి, సారపాక ప్రజలు మల్లేష్ రెడ్డి, బొడ్డు నాగరాజు, శేఖర్, సాయి, ఏంపల్లి వెంకటరెడ్డి, సోనా, జరుపల వీరమ్మ, జ్యోతి, శాంత, సునీత, అరుణ, చందు, సీతా ధనలక్ష్మి, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు. డ్రెస్ కంఫర్ట్ ఈరోజు మీ అందరికీ తెలుసు ఇక్కడ మనందరం సమావేశమైన విషయం. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఒక 6 ఏళ్ల చిన్నారి సహస్ర ఈరోజు నేషనల్ లెవెల్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళి కరాటేలో తమ చిన్నారి ప్రతిభ ద్వితీయ స్థానానికి తెచ్చిపెట్టిందంటే, ఆ చిన్నారి ఈ చిన్న వయసులో తన కఠోర శ్రమ ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకుంటాం. అది వర్ణనాత్మక. ఈరోజు పెద్దవారికి కూడా ఒక పని చేయాలి,
ఇక్కడ నుంచి అక్కడికి ఇది సాధించాలి అంటే మనకు అవుతుందా కాదా అని ఆలోచించుకుంటాం మనం. అటువంటిది చిన్నారి నిజంగా దైవ సంకల్పమే ఆమెను అక్కడ దాకా నడిపించిందేమో అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయాను ఆ వార్త వినగానే. ఎట్టి పరిస్థితుల్లో ఆ చిన్నారిని తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చాను. నిజంగా ఆ చిన్నారికి భగవంతుడి ఆశీస్సులు, మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు అందరూ చూశారు సారపాక ఇంతకుముందు మీరందరూ ఎన్నో బాధలతో ఇబ్బందులతో జీవితాన్ని ఇక్కడ దాకా మనం తీసుకొచ్చాం. మన నెక్స్ట్ రేపటి తరం ఈ రకంగా మనం పడ్డ బాధలు మన రేపటి తరానికి మనం ఇవ్వద్దు అంటే ఏం చేయాలి? దినదినాభివృద్ధి చెందుతుంది సారపాక. రోజుకి ఇవాళ మీకు తెలుసు 45,000 జనాభా మన సారపాకలో ఉంది. ఇంత పెద్ద గ్రామంలో మనకి ఏం కావాలి? మంచి మౌలిక వసతులు కావాలి. మౌలిక వసతుల్లో భాగంగా మొట్టమొదటిది క్రీడా ప్రాంగణం. వారి నానమ్మ పగడాల దేవేంద్రమ్మ గారు కూడా రావాలి. నిరంతరం పొద్దున సాయంత్రం ఫస్ట్ అమ్మాయికి క్లాస్ కొట్టండి అమ్మా. ముందుగా ఇటు చూడండి. ఎక్కువ నేను మాస్టర్ గారికి క్రెడిట్ ఇస్తాను. నాకు 5 రోజులు ముంబైలో చాలా జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ మాస్టర్.